నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించేది మన డిఎన్ఏ టీవీ. మన రాష్ట్రం, మన ఛానల్. ఈనాడు బుక్ చేసింది. ఏమని చేసిందంటే, ఈయన అపార కుబేరుడు, చాలా వ్యాపారాలు చేసి సంపాదించే డబ్బులు, దానకర్ణుడు, ఈ ఊళ్ళో దానాలు ధర్మాలు చేయడానికి వచ్చాడని ఈ బుక్ చేసింది. చాలా ఆన్లైన్లో ఉంటుంది, అది మేము పంపిస్తాం. నేను చదవడం జర్నలిస్ట్. ఓకే, ఒప్పుకుంటాం. అపార కుబేరుడు, చాలా వ్యాపారాలు చేసి నీటిగా జరిగి సంపాదించాడు, దానాలు చేస్తున్నాడు, ధర్మాలు చేస్తున్నాడు. ఈనాడు చెప్పినట్టు అంతకుముందు చాలా చూశారు. సో ఇది డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ అన్నమాట. అందుకని దీని మీద ప్రస్తావిస్తాం. నేను చాలా ఎలక్ట్రానిక్ మీడియాలో, ఆంధ్రజ్యోతిలోనూ, ఏబిఎన్లోనూ, మహా న్యూస్లోనూ, టీవీ5లోనూ రకరకాలుగా ఈ గారి గొప్పతనాల గురించి చెప్పారు. మా తమ్ముడే. కానీ 99లో విడిపోయాం మేము, కుటుంబ పరంగా, వ్యాపార పరంగా, ఆస్తుల పరంగా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇతను నైన్యం తెలుసు నాకు. నేను ఎప్పుడు బాగుంటానని వాడేది. దాదాపు 10 ఏళ్ళు. మా శ్వేతకి పుట్టిన 4 ఏళ్ళకి, మా అమ్మాయి శ్వేత పుట్టిన 4 ఏళ్ళకి మేము విడిపోవడం జరిగింది. తర్వాత 2013లో నేను అనేకసార్లు అప్పులు పాలైపోయి అనేకసార్లు అందరం మోసం చేశాడు. ఇవన్నీ ఎందుకు చెప్తానంటే, ఇవాళ విజయవాడ పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి కాబట్టి నేను చెప్తాను. లేదా చెప్పేవాడు కదా. ఇవన్నీ కూడా ఇవన్నీ చాలాసార్లు ఎంతోమందిని మోసం చేశాడు, అప్పులు పాలైపోయాడు. ఆ తర్వాత 2013లో నేను ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా ఉన్నప్పుడు వచ్చి, నా పరిస్థితి బాగాలేదు, పిల్లలు స్కూల్ తీసుకోవడం డబ్బులు లేవు, అట్లాగే అద్దె కట్టుకోవడానికి డబ్బులు లేవంటే, నా ఇంట్లో విజయవాడలో ఒక రూమ్ ఖాళీ చేసిన రూమ్ అక్కడికి ఇచ్చి చూసుకోవడం జరిగింది. ఆ తర్వాత నేను ఎంపీ అయిన ఆడవాళ్ళు ఉన్నప్పుడు ఇక్కడ అనేక ల్యాండ్ గ్రాబింగ్లు, అట్లా గవర్నమెంట్ భూములు నిలబెట్టి కొంత గవర్నమెంట్ భూమి అది కబ్జా చేయాలని చూస్తే, నాకు తెలిసిన తర్వాత నువ్వు ఆఫీస్కి రావద్దు, దయచేసి నన్ను బదనాం చేయొద్దు, నేను నీతిగా నిజాయితీగా ఈ ఊరికి సేవ చేయడానికి వచ్చాను. 2009లో నన్ను ఇక్కడ వంశీకి ఇస్తున్న టికెట్ నువ్వు రాజమండ్రి వెళ్ళమని చంద్రబాబు నాయుడు గారు అడిగినప్పుడు, అప్పుడు ఇంకా మురళీమోహన్ గారు వెళ్ళాలి అభ్యర్థిగా. నాకు మా ఊరు సేవ చేస్తుంటే నాకు ఆనందం. కానీ నేను ఏదో వ్యాపారాల కోసమో దేనికోసమో నేను కాదు, నేను రాజమండ్రి వెళ్ళాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పాను. 2014లో నాకు అవకాశం ఇచ్చారు. నువ్వు నా పేరు చెడగొట్టద్దు అని చెప్పి నేను ఆఫీస్ నుంచి పంపించేది జరిగింది. తర్వాత చూస్తే నిన్న ఈనాడు కానీ ఇవన్నీ చెప్పేది, మీరు అందరూ జర్నలిస్టులు కాబట్టి మీకు ఎన్ని ఖర్చులు ప్రతిదీ నేను చెప్పేది ఏది కూడా మీ అందరికీ సాఫ్ట్ కాపీలు పంపిస్తాను. నేను చెప్పేది ఏది కూడా పుట్టి మాటలతో చెప్తాను. డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ చెప్తాను. నేను 1000 పేజీలు ఉన్నాయి డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్. ఇదేంటంటే, దీంట్లో ఈయన ఎన్నికల అఫిడవిట్, ఇది ఈ అభ్యర్థి గారి, తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి గారి ఎన్నికల అఫిడవిట్. ఇక్కడేమో ఈనాడు ఒకటి చెప్తుంది. ఈనాడు ఏం చెప్తుందంటే, ఈయన అపార కుబేరుడు, దాన ధర్మాలు చేయడానికి వచ్చాడు, ఇక్కడ దానాలు ధర్మాలు సేవ చేయడం ఏం చేయమని ఈనాడు చెప్తా ఉంది. అట్లాగే టీవీలో అనేక టీవీలు చెప్పిన టీవీలు అది కూడా రోజు నా గురించి చెడుగా చెప్తూ ఇతని గురించి చెప్పినటువంటి సందర్భం నేను ఎప్పుడు కూడా దాన్ని స్పందించాను. ఇవాళ కూడా ఎందుకు స్పందిస్తానంటే, ఇవాళ చెప్పకపోతే నాకు తప్పవుతుంది. సరే, మీరు ప్రజలు నిర్ణయించుకుంటారు, అది వేరే సంగతి. ఎవరు పోటీ వేయాలి, ఎవరు పోటీ వేయకూడదని దాని గురించి నేను డిబేట్ చేయట్లేదు. వాళ్ళు ఏంటంటే, ఈ ఎన్నికల అఫిడవిట్లో మీరు చూస్తే ఇతను 2020 వరకు రూపాయి ఆదాయం లేదా రాసింది. 2020 వరకు
ఇతనికి ₹1 ఆదాయం లేదు, ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయం లేదని చెప్పి రాస్తుంది. నేను చెప్పే మాట కాదు, ఎన్నికల అఫిడవిట్ చెప్పే మాట. దీంట్లోనే 2002 నుంచి 2010 వరకు కొన్ని కోట్ల రూపాయలు ఇప్పటివరకు కూడా ఈ రోజు వరకు ఇన్కమ్ ట్యాక్స్ బకాయిలు ఉన్నాడని చెప్పి దీంట్లోనే మెన్షన్ చేస్తున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ బకాయిలు ఉన్నాయి. 2020లో ఎప్పుడైతే ఈయన గారు ఎంపీగానో లేకపోతే రాజకీయంగా రావాలన్నా అప్పుడు ఆదాయం చూపిస్తూ మొదలుపెట్టాడు. అప్పటి వరకు ఈయన చేసిన కార్యక్రమాలు ఏంటంటే చీటింగ్, మోసాలు, ఇవన్నీ కూడా మరి అనేక రకాలుగా కూడా దాదాపు కొన్ని కోట్ల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ బకాయిలు ఉన్నాయని ఇక్కడ అఫిడవిట్ అది అప్పీల్లో ఉందంటున్నారు. కానీ అప్పీలేషన్ కూడా ఏదైనా రోజులో బిల్లు మారుస్తూ, 6 నెలలకు బిల్లు మారుస్తూ తప్పించు తిరిగితే ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు తీసుకోకుండా ఇప్పుడు వరకు కూడా పెండింగ్ ఉంది. అట్లాగే ఇంతకుముందు ఏదైతే ఉందో ఇది మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఇతను కంపెనీలన్నీ అంతకుముందు 2010 ముందు కంపెనీలన్నీ సూట్ కేస్ కంపెనీలు మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఇవన్నీ కూడా సూట్ కేస్ కంపెనీలు వీటిని రద్దు చేస్తున్నాం అని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఇవన్నీ కూడా ఈ కంపెనీలు అన్నింటిలో చూస్తే డాక్యుమెంట్స్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే, మీరు ఆన్లైన్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుంటే కనపడుతుంది. ఒక కంపెనీలో అయితే ఇతను ఒక 21st సెంచరీ ట్రాన్స్పరెన్సీ అని 2008లో 90 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నాడు. ఇతను డైరెక్టర్ ఆ కంపెనీలో. ఇప్పుడు వరకు అప్పు చేస్తున్నా లక్ష్మీ విలాస్ బ్యాంక్కి. ఆ బ్యాంకు డిబిఎస్ బ్యాంక్లో మంచి అయింది. అది కూడా డాక్యుమెంట్ అండి, ఆన్లైన్లో ఉంది. దీన్ని కూడా కనీసం ఎన్నికల అఫిడవిట్లో చూపిస్తాం. అట్లాగే ఈ సూట్ కేస్ కంపెనీలు అని చెప్పి ఎన్ని స్ట్రైక్ ఆఫ్ చేసింది. ఇక్కడ కావాలంటే ఉంది మిస్టర్ కేశవన్ శివ డైరెక్టర్ ఫాలోయింగ్ కంపెనీస్ విచ్ ఆర్ స్ట్రైక్ ఆఫ్ ది మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఇన్ ద ప్రైవేట్ అగేన్స్ట్ షెల్ కంపెనీస్. అంటే ఎన్ని షెల్ కంపెనీస్ దొంగ కంపెనీలు అని చెప్పి దాంట్లో కూడా ఒక కంపెనీలో ఇప్పటికి అంటే ఆ రోజు 90 లక్షలు అంటే 2007లో వాళ్ళు దాదాపు 9 కోట్ల రూపాయల పై బకాయి ఉంటుంది. ఇక దాన్ని కూడా వాళ్ళు ఎన్నికల అఫిడవిట్లో మ్యాన్ చేయాలి. సో అటువంటి వ్యక్తి తర్వాత ఈ కంపెనీస్ తీసేసి ఆయన భార్య పేరు కదా కేసీఆర్ డెవలపర్స్ అని ఒక సంస్థని 2016లో ఇప్పుడు పెట్టాడు. ఈ కేసీఆర్ డెవలపర్స్ ఏంటంటే యాక్చువల్గా కేసీఆర్ అనేది నా ట్రేడ్ మార్క్ రిజిస్టర్డ్ కంపెనీ. ఇది సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ కేసీఆర్ డెవలపర్స్. ఇది అతను భార్య పేరు మీద ఇంకా బినామీల పేరు మీద ఈ కంపెనీ ఓపెన్ చేశాడు. ఎప్పుడు ఓపెన్ చేశాడు? 2016లో నేను ఎంపీ అయిన తర్వాత కేసీఆర్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఓపెన్ చేశాడు 2016లో. నేను ఎంపీ 14లో అయ్యా. ఇది ఏం చేశాడు? యాక్చువల్గా నేను ఎన్ఓసి ఇవ్వకుండా ఈ కంపెనీ ఓపెన్ చేయడానికి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఒప్పుకోదు. నా దొంగ సంతకం ఎన్ఓసి పెట్టి ఈ కేసీఆర్ డెవలపర్స్ ఓపెన్ చేశాడు. నా దొంగ సంతకం పెట్టి. అయినప్పటికీ సరే తమ్ముడు బాగుపడతారేమో మంచి దాకా వెళ్ళని చెప్పి నేను ఆలోచనలో ఉన్నాను. ఇది పోతే యాక్చువల్గా కేసీఆర్ అనేది ఒక ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్. కేసీఆర్ అనేది ఒక ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్. ఇది నా పేరు, నేను ప్రాపర్ ఈ కేసీఆర్ ట్రేడ్ మార్క్, మీ ట్రేడ్ మార్క్ యాక్ట్ తెలిసే ఉంటుంది మీకు, పేటెంట్ రైట్స్. ఇది కేసీఆర్ మీకు చూస్తే మార్క్ ఏంటంటే కేసీఆర్, ప్రొపరేటర్ ఎవరంటే కేసీఆర్ శ్రీనివాస్. ఇది ఎప్పుడు వాడటానికి లేదు. మీ అందరికీ జర్నలిస్ట్ కాబట్టి మీకు బాగా తెలుసు. ఈ కేసీఆర్ అనే పేరు ఈ ప్రపంచంలో నేను తప్ప ఏ కంపెనీ నడుపుతుంది ఎవరికి రైట్ లేదు. కేసీఆర్ డెవలపర్స్ అని బ్రాండ్ చేస్తున్నాడు, కేసీఆర్ ఫౌండేషన్ బ్రాండ్ చేస్తున్నాడు. దీన్ని ఈవెన్ ఈ ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ అప్లై చేస్తే రిజెక్ట్ అయింది క్లియర్గా. మీకు క్లియర్గా ఉంటుంది. రిజెక్ట్ అయినా కూడా ఇవాళ వరకు దాన్ని వాడుతున్నాడు. ఇది పెద్ద క్రైమ్. సరే ఓపెన్ చేస్తున్నాడు, ట్రేడ్ మార్క్ వాడుతున్నాడు, కేసీఆర్ డెవలపర్స్. నాని గారికి ఎందుకు ఓన్లీ 90 కదా అంటారు. ఓకే,
నేను దానికి కూడా ఒప్పుకుంటా బాగుపడితే. ఈయన చేసింది ఏంటంటే పచ్చి మోసాలు. ఈ కేసీని డెవలపర్స్ అని పెట్టి పచ్చి మోసాలు ఏంటంటే, మీరు ఇది తెలంగాణ వాళ్ళు కేసీని డెవలపర్స్ గురించి పైన నువ్వు అమాయక ప్రజలను మోసం చేసి బిల్డింగ్లు కట్టాలని చెప్పి ఫ్రీలాన్స్ జాబ్లో డబ్బులు తీసుకుంటున్నావు కాబట్టి నీకు ఫైన్ వేస్తామని చెప్పి ఫైన్ వేస్తుంది. ఆర్డర్ కాపీ, తెలంగాణ రెరా ఇచ్చిన ఆర్డర్ కాపీ. అట్లాగే ఇంకా పెద్ద ఇదేంటంటే మీకు తెలియాల్సింది, ఏదైనా కలిసింది ఎవరు తెలుసా? సాహితీ ఎంత విన్నారా? సాహితీ ఎంత పేరు ఏమన్నా విన్నారా? జైల్లో ఉన్నాడు తెలుసా? ఎందుకున్నాడు తెలుసా? ఎన్నో వందల మందిని, వేల మందిని ఫ్రీలాన్స్ జాబ్ల మీద డబ్బులు చేస్తూ బిల్డింగ్లు కట్టకుండా మోసం చేస్తే ఆ కేసులో ఈడీ కేసు ఉంది, ఇది ఉంది, జైల్లో ఉన్నాడు. దాంట్లో ఇతను అతను కేసేసి స్కామ్ చేశారని చెప్పి రెరా, తెలంగాణ రెరా, సాహితీ యంత్రాంగం, కేసీఆర్ డెవలపర్స్ వీళ్ళిద్దరికీ కలిపి ఫైల్ చేసింది. మీరు ఇంకా ముందుకు వెళ్తే ఇది ఒక కేసీఆర్ డెవలపర్స్ వాళ్ళ మార్కెటింగ్లో ప్రొడ్యూసర్స్ ఇది కేసీఆర్ విల్లాస్ బొటిక్ స్టైల్ విల్లాస్ ఫర్ సేల్ ఫ్రీలాన్స్ ఆఫర్. ఇంతవరకు 2016లో 17 మొదలు పెట్టారు కలెక్షన్. ఒక్క బిల్డింగ్ G+1 బిల్డింగ్ కట్టి పాపం పోవాలి ఈ కంపెనీ. అట్లాగే అదొక విల్లా ప్రాజెక్టు. ఇది ఇదొక ప్రాజెక్టు. మీరు గూగుల్లో కూడా ఇవాళ తీస్తే ఇది కేసీఆర్ డెవలపర్స్ రైస్ అంతేనా? రైస్ ఇది వీళ్ళు బ్రోషరు, వీళ్ళు జనాన్ని వసూలు చేసిన డబ్బులు. ఇవాళ ఉన్న గూగుల్ క్వశ్చన్ ఇవాళ తీసాం మ్యాప్, ఇది ఇవాళ ఉండేది గూగుల్ మ్యాప్. వీళ్ళు చూపిస్తుంటారో ఒక ఇంటినే కట్టినాం. అట్లాగే 32 స్ప్రింగ్స్ అంట, ఇది అంతే. ఇప్పుడు అట్లాగే ఇది కాకుండా ఇంకా పెద్ద ఏంటంటే ప్రగతి నగర్లో, హైదరాబాద్ ప్రగతి నగర్లో 97 ఎకరాలు ఈడీ అటాచ్డ్ ల్యాండ్. ఈడీ ఏదైతే అటాచ్ చేసిందో ఆ ల్యాండ్ని ఇతను తెలంగాణలో ఇతను భాగస్వామ్య మాజీ మంత్రి ఆరోగ్య బీఆర్ఎస్ ఇతరులు కలిసి కబ్జా చేసి దాన్ని కూడా ఫ్రీలాన్స్లో పేదవాళ్ళకి అమ్మేస్తే ఫ్రీలాన్స్ పెట్టి ఈ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎలక్షన్ ముందు వారం ముందు ఇతని పేరు మీద, ఎవరి పేరు మీద, తమ్ముడు వాళ్ళ అబ్బాయి ఎక్సెల్ ప్రాపర్టీస్ అని కంటిన్యూ మధుబాబు. అట్లాగే కనపడకుండా దాంట్లో పార్ట్నర్ ఎవరంటే కేసీఆర్ శివనాథ్ గారు అబ్బాయి, కేసీఆర్ వెంకట చౌదరి. వీళ్ళిద్దరూ కలిసి 97 ఎకరాలు కబ్జా చేశారు. అది అంటే బ్యాక్గ్రౌండ్లో చేసింది మన ఎంపీ అభ్యర్థి, టీడీపీ ఎంపీ అభ్యర్థి. ఎవరి పేరు మీద? వాళ్ళ అబ్బాయి పేరు మీద. అతను బినామీ స్నేహితులు, చిన్నప్పుడు ఇంజనీర్లు కలిసి స్నేహితులతో కలిసి 97 ఎకరాలు చేస్తే ఇవాళ దాంట్లో పిల్లల షాపుల్లో కొన్ని వేల మంది డబ్బులు తీసేస్తారు, మోసాలు చేశారు. అట్లా ఇది చెప్పుకుంటే వెళ్తే 1, 2 కాదు. ఇదిగో ఇది పబ్లిక్ నోటీస్, ఎక్సెల్ ప్రాపర్టీస్కి ఇచ్చిన కోర్టు నోటీస్. ఇది కూడా అన్ని పబ్లిక్ డాక్యుమెంట్స్ నేను చూపించేది తప్పు కాదు. అన్ని పేపర్లు వచ్చింది, ఈనాడు, జ్యోతి, అన్ని ఏదైతే ఈయన ఒకటే పేపర్ అన్నింటిలో వచ్చింది. రీసెంట్గా ఎప్పుడు ఫిబ్రవరి 22 మొన్న 25 మొన్న 2 months బ్యాక్ ఎక్సెల్ ప్రాపర్టీస్. ఇది ఈడీ చేసినటువంటి ఇది అనమాట. 97 ఎకరాలంటే దాంట్లో ఈ లోపే ఫ్రీలాన్స్ జాబ్లో డబ్బులు తీసేస్తుంది. చౌక మీకు 5,000 అడుగు మేము 2,000 ఇస్తామంటే పాప పేదవాళ్ళు ఇక్కడ మీ చిన్న మన చిన్నప్పుడు చూసాం సబ్సిడీ స్కీమ్. ఎంతమంది మోసాలు చూసాం. మీరు ఎవరున్నా చిన్నప్పుడు విజయవాడ బాగా చేసాం, జయరాం గారికి తెలిసాం సబ్సిడీ మోసాలు ఉంటుందా మీకు? ఈ మధ్య కూడా ఇబ్బంది పడడం జరిగింది 2,000 స్కామ్, ఈ చైన్ స్కామ్, అంతకంటే పెద్ద స్కామ్లు ఇవన్నీ కూడా. కాకపోతే ఏంటంటే ఎక్కడ ఇతని పేరు ఉండదు, అతని భార్య పేరు, కొడుకు పేరు ఏదో పెట్టి ఇతను బట్టి. ఎందుకంటే ఇతనికి మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ బిల్ క్యాన్సిల్ చేసింది. ఏదైనా ఏ కంపెనీ స్టార్ట్ చేయలేదు, భార్య పేరు మీదో లేదా ఏదో పేరు ఒక్క ప్రాపర్టీ ఉండదు. అతను అఫిడవిట్లో ఇచ్చిన దాంట్లోనే నెట్వర్క్ అతను చూస్తే అన్ని కూడా 2 కోట్లు. ఏదైతే ఈనాడు అపరకు పేరుడు లేకపోతే దానకర్ణుడు అసలు ఈ సమాజాన్ని ఉద్ధరించడం కోసం వచ్చాడు అని చెప్పేదో ఇవన్నీ కూడా ఇలాగనే. ఇప్పుడు మీకు ఇవన్నీ కూడా ఈ 97 ఎకరాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నమాట. ఈడీ అటాచ్మెంట్ దాదాపు 9,700 కోట్లు ఈడీ అటాచ్మెంట్ ల్యాండ్ ఇది.
దాన్ని మనోడు కబ్జా చేయడం చూశాడు. ఈడీ అటాచ్ ల్యాండ్ కబ్జా చేశాడు. ల్యాండ్ అంటే చార్లెస్ చౌదరి, మీకు ఇంటర్నేషనల్ థియేటర్ చార్లెస్ చౌదరికి నేను 2 ఏళ్ళ క్రితం 1.5 years చెప్పాను. చంద్రబాబు గారు చార్లెస్ చౌదరి తీసుకోమని నాకేంటి సంబంధం అని. చార్లెస్ చౌదరి కంటే మోసగాడు. ప్లస్ నేను ఎందుకు రాజకీయాల్లోకి వచ్చానంటే మా అన్నయ్య మా భార్య మీద కేసు పెట్టాడు అని చెప్తూ ఉంటాడు అక్కడ మీ మీడియాలో చాలాసార్లు వినుంటారు. జయరాజ్ గారు కూడా చేసేది అదే సెంటర్ చేసే ఉంటాడు ఆయన. ఇదేంటంటే ఆ రోజు నాకు చాలా రిపోర్ట్లు ఇవన్నిటికీ ఏంటంటే అంతకుముందు అతని కారణంలో 4-5, తర్వాత నా కారణంలో 4 ఏళ్ళు, 4 ఏళ్ళు కారణంలో మార్చుకుని జనరల్గా మన పార్లమెంట్లో ప్రతి ఎంపీకి ఒక స్టిక్కర్ ఇస్తుంది. క్లాస్ స్టిక్కర్ పార్లమెంట్ ఒక స్టిక్కర్. ఆ ఒక్క స్టిక్కర్ కూడా మేము పార్లమెంట్ లోపలికి వెళ్ళడానికి బయటకు రావడానికి అది ఢిల్లీలో ఉన్న కారకు వాడతాం. మీరు 10 ఏళ్ళలో నన్ను ఎంపీగా చూశారు. ఒక్క స్టిక్కర్ నా కారు మీద తెలియదు. పార్లమెంట్ స్టిక్కర్ కనపడతాం ఇక్కడ కానీ ఎక్కడ కానీ. ఒక ఢిల్లీలో ఒక కారు తప్ప, అది నేను పార్లమెంట్ లోపలికి వెళ్ళి బయటకు రావడం తప్ప కనపడతాం. అటువంటి కొన్ని వందల ఫేక్ స్టిక్కర్లు ప్రింట్ చేసి రియల్ ఎస్టేట్ దందాల కోసం ఫేక్ స్టిక్కర్లు ప్రింట్ చేసి హైదరాబాద్లో చేసిన దాని తమ్ముందని చెప్పుకొని కొన్ని వందల దందాలు చేశాడు. చాలామంది చెప్పేవాడు నాకు ఫోన్ చేసి, మీరంటే కదా నాకు సంబంధం లేదు, 25 ఏళ్ళు అయిపోయింది, అర్థం నేను వెళ్ళిపోయి ఆ రోజుకి 22 ఏళ్ళు 23 ఏళ్ళు నాకు సంబంధం లేదని ఎంతోమంది 100 మంది సమాధానం చెప్పుకున్నాను నేను. ఆ పరిస్థితిలో అతనే మహానాడికి వెళ్తా 2022 మహానాడి ఒంగోలు మహానాడికి వెళ్తా తన ఫేస్బుక్లో పెట్టున్నాడు కార్ స్టిక్కర్. తన ఫేస్బుక్లో తర్వాత రిమూవ్ చేశాడు. మీరు బ్యాక్గ్రౌండ్ ఫోరెన్సిక్ చేస్తే పోలీసు వాళ్ళకి తెలుస్తుంది. నా భార్య మీద కేసు పెట్టాడు, నా భార్య మీద కేసు పెట్టాడు మా అన్న. ఇది ఎఫ్ఐఆర్ కాపీ మీరు చూడండి. ఎవరి మీద కేసు పెట్టాను నేను ఎవరి మీద కేసు పెడతా. నేనేం చెప్పానంటే పార్లమెంట్కి నేను లెటర్ రాశాను, ఇట్లా నా ఫేక్ స్టిక్కర్ నా స్టిక్కర్లో ఇట్లా సర్క్యులేట్ అవుతుంది, మీ దృష్టిలో ఏమైనా ఉందా, నా బాధ్యతగా. మీరు చూశారు ఎన్నో స్టిక్కర్. మొన్న కూడా కొత్త పార్లమెంట్లో అటాక్ అయింది. కొత్త పార్లమెంట్ నాకు చూశారు కదా. పార్లమెంట్ భవన్ కట్టంగానే స్మోక్ బాంబ్ చేశారు. దొంగ ఐడీతో రావడం, స్మోక్ బాంబ్ చేస్తారు. ఏదైనా తేడా వస్తే మా లాంటి ఎంపీలు పట్టుకుంటారు. ఎవరు స్టిక్కర్ అంటే కేసు నాని స్టిక్కర్ రాస్తే మేము ఇటువంటి స్టిక్కర్లు ఎవరికి ఇష్యూ చేయలేదని చెప్తే ఈ స్టిక్కర్ ఫోటో తీసుకెళ్ళాను. మీరు ఆడు ఫార్వర్డ్ చేశారు విజయవాడ పోలీస్కి, హైదరాబాద్ పోలీస్కి. దీన్ని విచారించి చేయాలి. దీంట్లో ఎక్కడా పేరు ఉండదు, ఓన్లీ బండి నెంబర్. అతను ఏదైతే ఫేస్బుక్లో పెట్టుకున్నాడో ఫేక్ ఎంపీ అంటే ఒక ఎంపీ కాకముందే పార్లమెంట్ స్టిక్కర్ ప్రింట్ చేయించేసి పార్లమెంటు ఐడీలతో దందా చేసి ప్రజలు మోసం చేసి, అదేంటంటే మా అమ్మాయి మా భార్య మీద కేసు పెట్టాడు, అందుకే రాజకీయాల్లోకి వచ్చారని ఒక నేరేటివ్ క్రియేట్ చేశాడు. చూడండి ఎఫ్ఐఆర్